పెట్టించడం జరిగింది. ఇటు మొక్కలు కూడా చాలా బాగున్నాయని గుర్తించడం జరిగింది సార్. 10వ అంశం ఇక్కడ పని కొరకు దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది సార్. పదకొండు ఇక్కడ 5 మంది హక్కుదారులు క్యాన్సిడేట్ నిర్మించడం జరిగింది సార్. దరఖాస్తు చేయడం జరిగింది. ఆ దరఖాస్తు కూడా మనం సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది సార్. వాటిని ఎస్టిమేషన్ కూడా వేయించామని తెలపడం జరిగింది. 12వ అంశం డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఈ గ్రామ పంచాయతీ నందు. కంటిన్యూషన్ ప్లీజ్ సార్. పన్నెండవ అంశం సార్ ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్. 13వ అంశం డాక్టర్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది సార్. 14వ అంశం గురువులకు సంబంధించి జాబకాలయంలో వాళ్ళ వివరం రాయడం జరుగుతుంది సార్. 15వ అంశం 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 16వ అంశం సెక్రటరీలన్నా సపోర్ట్ కొట్టున్నారు అందరూ ఏ విధంగా నుంచి 2 దశల్లో పోటీ నిర్వహించడం జరుగుతుంది సార్. 17వ అంశం పనులకు సంబంధించి వర్కర్ పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది సార్. 18వ అంశం కొత్త పుస్తకాలు రైతు సంతకాలు పూర్తి సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 19వ అంశం రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. మాస్టర్ రోల్ కాల్ ఇది ఒకటి ఎందుకు పెడుతున్నారు బాబు? కొన్ని వర్గాలు చేసి సార్ ఎవరు చేసేది సార్. ఒక వర్గాలు చేసారు. 20వ అంశం ఈసీ గారు చెక్ మీద చేయడం జరుగుతుంది సార్ ఈ గ్రామ పంచాయతీ నందు 25%. ఇవి కూడా అంశం 12, 13 కాలం రావడం జరుగుతుంది సార్ ఈ గ్రామ పంచాయతీ నందు ఎన్నికలు ఉన్నాయి సార్. 20వ అంశం సార్ ఇక్కడ సర్వే రిజిస్టర్ తన బృందానికి ఇవ్వడం జరిగింది సార్. ఇటు రిజిస్టర్ కూడా పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేయడం జరుగుతుంది. 23వ అంశం కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 200 మొక్కలు పెట్టించడం జరిగింది సార్. ఫీల్డ్లో 186 మొక్కలు ఉన్నాయి. మిగతా 14 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇటు మొక్కలు కూడా పెట్టిస్తామని తెలపడం జరిగింది. 24వ అంశం ఈ గ్రామ పంచాయతీ నందు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 3 వర్గాలయందు 1805 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 1486 మొక్కలు ఉన్నాయి. మిగతా 319 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇటు విషయంపై గ్రామ సభలో చర్చగా పెట్టిస్తామని తెలపడం జరిగింది. 25వ అంశం ఈత ప్లాంటేషన్లో భాగంగా 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 300 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్లో 218 మొక్కలు ఉన్నాయి. మిగతా 82 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇటు మొక్కలు కూడా పెట్టిస్తామని గ్రామ సభలో తెలపడం జరిగింది. ఈ గ్రామ సమాచారం ఇంకా సార్. థ్యాంక్ యూ. క్యూసీ సార్ అంటే 2 సార్లు పడుతుంది సార్ మన కంటే వచ్చి అది డివిజన్. థ్యాంక్ యూ సార్. పేరపల్లి గ్రామ రిపోర్ట్. సార్ ముగ్గురు హక్కుదారులతో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం జరిగింది సార్. ఈ హక్కుదారులకి గాను 2,955 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ మిగతా మెటీరియల్ పేమెంట్ కాలేదు సార్. మాకు మెటీరియల్ పేమెంట్ ఇప్పించగలరని దానికి బృందానికి తెలపడం జరిగింది సార్. ఎప్పుడన్నా
ఇట్లా ఉన్నాయి మరి ఇట్లా ఉన్నాయి ఇవి ఓపెన్ అయితే లేవని లెటర్ రాయాలి కదమ్మా ఇచ్చి పెడదామా అని కొన్ని సోర్సెస్ రిక్వైర్మెంట్ ఇచ్చినాక మళ్ళీ ఎన్ఎస్ఏ నుంచి రాగాల్సింది ఎన్ఎస్ఏ పూర్తి కావాలి కంప్లీట్ అయింది మన దూరం ప్రాబ్లం ఉంటుంది అన్నీ సార్ ఇప్పుడు పేరపల్లి ఒక విలేజ్లో 3 ఉన్నాయి ఇక్కడ లేబర్ పేమెంట్ అయింది కదా అదే తీసుకోండి కదా ఎందుకంటే అదే వేరే వర్క్స్ వచ్చినాయి చాలా 14-15 కూడా కనబడుతున్నాయి కదా పేమెంట్ చేయడానికి మరి వేరే కనబడి కంప్యూటర్ మండలం మొత్తం అన్ని పెట్టినట్టుగా ప్రొఫారం పెట్టిండ మా అన్నిలో అన్నితో డిఆర్కున్నారు కదా అన్నితో మాట్లాడి ఆ ప్రొఫార్మలో మీరు ఇవ్వండి రిస్టోర్ ఏమని రాస్తాం రిస్టోర్ కాకపోతే మళ్ళీ ఎస్టిమేట్ చేయించాలి ఎవరు చూసిన 3 చూసిండ్రు కంప్లీట్ అయినాయి డాంబర్ కంప్లీట్ అయినా చేసుకోవాలి నో డిమాండ్ అంటే పోనీ డిమాండ్ అనేది చేయాలి కదా 10వ అంశం సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్ ఓన్లీ 23 ఉన్నది సార్ ఇంతకుముందు విన్నారు కదా మా ఆ ఊరితో విన్నారు కదా 11వ అంశం సార్ పని చేసిన తర్వాత పే స్లిప్ ఇవ్వడం లేదు సార్ రావట్లేదు 12 సార్ 7 రకాల రిజిస్టర్ పూర్తి స్థాయిలో నిర్మించడం జరుగుతున్నది సార్ 13వ సార్ ఈ ప్రతి పనికి 3 రకాల ఫోటోస్ చూపించండి సార్ కానీ ఈ గ్రామంలో జరుగుతున్నప్పుడు ఫోటోస్ చూపించడం లేదు సార్ 2 రకాల ఫోటోస్ చూపించలేదు సార్ 14వ సార్ వర్క్ ఫైల్ నిర్మించడం జరుగుతుంది లేదు సార్ ఓన్లీ జరుగుతున్నప్పుడు ఫోటోస్ ఉన్నాయి సార్ 2 కాంట్రడిక్షన్ ఉన్నది వర్క్ ఫైల్స్ అంటే 3 ఫోటోలు ఉంటేనే వర్క్ ఫైల్ లేదు వర్క్ ఫైల్ కూడా నిర్వహించినారా 2 ఉండాలి 3 ఉంటేనే వర్క్ ఫైల్ అన్నీ ఉంటేనే వర్క్ ఫైల్ వాళ్ళు ఒక్కటి తక్కువ ప్రాపర్గా చేస్తలేరు అన్నది అందులో కూడా ఇదో కలర్ డాక్యుమెంట్ అనేది నోట్ చేయాలి అంటే ఈ వర్క్ ఫైల్ ఫోటోస్ అనేది 2 రకాలు కూడా జరుగుతుంది ఓన్లీ బిఫోర్ ది పెడతారా డ్యూరింగ్ అదే డ్యూరింగ్ కంప్లీట్గా పెడతాం 14వ అంశం సార్ వర్క్ ఫైల్ నిర్మించడం జరుగుతున్నది సార్ 15వ సార్ ఎం భూములలో రైతుల మరియు సంతకాలు తీసుకోవడం జరుగుతున్నది సార్ భూమిలో 16వ సార్ మాస్టర్ రూల్ కాల్ చేయడం లేదు సార్ 17 సార్ ఈసీ గారు ప్రతి పనికి 25% చెక్ మెజర్ చేయాలి సార్ కానీ చేయడం లేదు సార్ 18 సార్ 18 సార్ 12-13 కాలం రాయడం జరుగుతుంది సార్ 19 సార్ సర్వే రిజిస్టర్ గ్రామ సభలో చూపించడం జరిగింది సార్ 20 అంశం సార్ ఎవరి ప్లాంటేషన్ సార్ 9 వర్క్ ఐడి సార్ 2794 మొక్కలు పెట్టడం జరిగింది సార్ పని ప్రదేశంలో 2012 మొక్కలు ఉన్నాయి సార్ మిగతా 782 మొక్కలు చనిపోవడం జరిగింది సార్ బాగున్నాయి కదా బాబు ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ ఎవరు నువ్వమ్మ 780 ఏమున్నది 10 మందిని పెట్టి రిప్లేస్మెంట్ చేసి ఆ రిప్లేస్మెంట్ పెట్టాక ఫోటోలు తీసుకొని ఆడిటర్ మళ్ళీ తప్పు చేయాలి మీరు 21 అంశం సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 2 వర్క్ ఐడీలు 845 మొక్కలు పెట్టడం జరిగింది సార్ పని ప్రదేశంలో 364 మొక్కలు ఉన్నాయి సార్ మిగతా 481 చనిపోవడం జరిగింది సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 390 వర్క్ ఐడీని చాలా ఉన్నాయి అమ్మ 206 ఉన్నాయి తర్వాత ఊరక్షల దగ్గర 275 ఇవి 2 పెట్టిస్తే 22 సార్ బయో బ్యాంకింగ్ ప్లాంటేషన్ సార్
2 వర్కర్లు సార్ 340 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో 248 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 92 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. మిగతా 300 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ 24 సార్. ఎస్ సార్ 24 అవర్స్ సార్. చంద్రయాని హక్కుదారు సార్. మాస్టర్ నందు ఆబ్సెంట్ వేయడం జరిగింది సార్. కానీ ఇట్టి మాస్టర్ నందు ప్రజెంట్ వేసి 4 రోజులు గాను 464 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటీ విషయం సార్ డోర్ టు డోర్లా హక్కుదారుని వివరణ కోరగా సార్ నేను పని చేయడం జరిగింది. ఇటీ విత్తనాలు కూడా వచ్చినాయని తెలపడం జరిగింది సార్. ప్రాపర్ చేయాలి వాళ్ళకు పనికి వచ్చిందని చెప్పి కంపెనీ కూడా తేడా ఉన్నాయంటున్నారు. 25 సార్. సిఎస్ శ్రీనివాస్ సార్ ఆయన హక్కుదారు సార్. పని చేసినట్లు సంతకాలు హాజరు ఉన్నాయి సార్. కానీ ఏంటి గ్రూప్ మాస్టర్ మరొక వారం మాస్టర్తో పోల్చి చూడగా సంతకాలు తేడాగా ఉన్నాయి సార్. ఎంత అమౌంట్ ఎంత 701 రూపాయలు సార్. పని చేయడం జరిగింది సార్. వేతనాలు కూడా వచ్చినాయని తెలపడం జరిగింది సార్ హక్కుదారు. నెక్స్ట్ 26 సార్. 2 వర్కర్లు సార్. 2 వర్కర్లు గాను సార్ ఇట్టి పనులకు 2600 నేమ్ బోర్డ్ పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ పని ప్రదేశంలో నేమ్ బోర్డ్స్ లేవు సార్. ఫోటోలు చూపించడం జరిగింది సార్. చూపించడం జరిగింది సార్. ఏమైందంటే మన నేమ్ బోర్డ్స్ ఏమైనా గ్రామసభలో మళ్ళీ పెట్టిస్తామని తెలపడం జరిగింది సార్. మళ్ళీ ఎట్లా పెట్టిస్తారు మళ్ళీ 1100 ఏం చేసి ఏమైందంటే ఒక రికార్డ్ చేసి పెట్టుకోండి. అయిపోయినాయి అక్కడ సైట్లు అనేది మీరు ఆల్రెడీ ఫోటోస్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా. ఫోటోస్ ఉన్నాయి కదా. సార్ పని పేరు రిమెటాన్ సార్. 5188 కిలోమీటర్ పని చేయడం లేదు సార్. 2,93,873 రూపాయలు ఖర్చు చేయడం లేదు సార్. కానీ ఎమ్మెటాన్లో పని జరగక ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి ఇరిగేషన్ పర్మిషన్ లెటర్ తీసుకొని ఎమ్మెటాన్లో పని చేయించాలి. కానీ ఇరిగేషన్ పర్మిషన్ లెటర్ తీసుకోకుండానే పనులు చేయడం జరిగింది సార్. డోర్ టు డోర్ పని చేసి డబ్బులు వచ్చినాయి సార్. ఎప్పుడు చేసారు పని? అందరు అడుగుతున్నారు కాబట్టి. నెక్స్ట్ 28 సార్. ఈ పని పేరు కంపోజిట్ సార్. ఎఫ్ఎం మరియు టీఎస్ గార్ల సమక్షంలో వెళ్ళి కొలతలు తీయడం జరిగింది సార్. ఎంబీకి ఫీల్డ్ కొలతలు సరిపోవడం జరిగింది సార్. కానీ పని ప్రదేశంలో నేమ్ బోర్డు లేదు సార్. ఫోటో చూపించలేదు సార్. పిఏ
ఎవరు చెట్టు దగ్గర కూడా పుట్ట పెట్టుకోకపోతే ఏమైంది బోర్డు ఏమైంది చేయలే మరి రికవరీ చేస్తే రికవరీ పెనాల్టీ కూడా ఎవరు అడ్వాన్స్ పేమెంట్ ఎవరు గ్రామ పంచాయతీ కదా బాబు సెక్రటరీ ఎవరు అప్పుడున్న సెక్రటరీ ఎవరు రేవంత్ ఎటువంటి అంతే మన జిల్లానే కదా అట్లా పేమెంట్ ఇస్తారు గ్రామ పంచాయతీ నుంచి కూడా పేమెంట్ ఇచ్చేసినప్పుడు మనం గ్రామ పంచాయతీ కొట్టాం కావచ్చు క్లోజ్ చేద్దాం తొందరగా క్లోజ్ చేద్దామని మరి అక్కడ నుంచి కూడా రిలీజ్ చేసి 1100 అందులో ఉన్నాయా అకౌంట్ ఉన్నాయా సర్పంచ్ గారు ఎవరు ఇమీడియట్ వారం రోజుల కట్టించి మళ్ళీ ఫోటో పెట్టారు 1300 కదా వాటి పలకనే కదా మరి ఇది చెప్పిందే భక్తులు అందరూ అంటే సూచన వాళ్ళు అందరూ కానీ 2 నెలల ముందు తెలుసు పిఆర్ సంబంధించి రికార్డ్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. పిఆర్ పంచాయతీ సంబంధించి ఇవ్వలేదా ఇవ్వలేదు సార్. వేరే రాసిందా ఇంగ్లాండ్ రాసింది పెట్టారు జీవితంలో పెట్టారు రోజు చేయరంగా అంటే కంప్లీషన్ రిపోర్ట్ డిపార్ట్మెంట్ చూసి ఉంటే చేయడానికి ఇవ్వాలి సార్ మీకు కూడా తెలుసు అంతే సార్. ఇప్పుడు మనం అంటే మీ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఆ 2 కంప్లీషన్ రిపోర్ట్స్ ఇస్తారని చూసాను సార్. అవి 2 కూడా టెస్ట్ చేయాలి సార్. వర్క్ కంప్లీట్ అయింది ఫిజికల్ కంప్లీట్ కంప్లీట్ సార్. మరి కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వాలి కదా సార్ చేసుకోవాలి ఆ 2 ఇచ్చారు వేరేదానికి వేరే కాదని చెప్పారు. నేను వేయలేదని అడిగాను. ఈ గ్రామ సమాచారం అంతే సార్. నాగారం గ్రామ రిపోర్ట్ వాళ్ళు వస్తేనే వాళ్ళని అడిగారు మీరు రోజు కనబడలేదు జాబ్ కార్డు కావాలని అక్కడ అడిగారు ఎందుకు అడిగాడు మీరు కనబడంగా అడిగినా మీరు రోజు కనబడుతుంది కదా ఇచ్చేసి ఎప్పటికైనా సార్ పనులకు సంబంధించి డిమాండ్ మార్కెట్ జాబ్ కార్డ్ నెంబర్ రాసి పెట్టాలి కదా ఇంకా అని చెప్పారు చేస్తుందా 9వ అంశం సార్. 9వ అంశం సార్. డిమాండ్ నోటిఫికేషన్ డిమాండ్ అనేది నిర్వహిస్తారు సార్. 10వ అంశం సార్. జాబ్ కార్డులను అప్డేషన్ చేయాల్సి ఉండగా 2022 సంబంధించి అప్డేషన్ చేయడం జరిగింది సార్. 20 నుండి 22 వరకు చేయడం లేదు సార్. 11వ అంశం సార్. ప్లేసిప్స్ అనేది పంపిణీ చేయడం లేదు సార్. 12వ అంశం సార్. 7 రకాల రిజిస్టర్లు 2023లో మాత్రమే అప్డేట్ చేయబడ్డాయి సార్. 20 నుంచి 22 వరకు అప్డేట్ చేయడం లేదు సార్. గత సామాజిక తనిఖీలో కూడా పిఓ గారు 1000 రూపాయలు ఫైన్ వేసినప్పటికీ కూడా ఎలాంటి మార్పు లేదని గుర్తించడం జరిగింది సార్. 7 రిజిస్టర్ సార్. గతంలో పెనాల్టీ నీవే నువ్వేమన్నా వేరే చెప్పేసి సార్. 13వ అంశం సార్. మనకు 3 రకాల ఫోటోలు నిర్వహించాల్సి ఉండగా పని జరుగుతున్నప్పుడు మరియు పని పూర్తయిన తర్వాత చూపించడం జరిగింది సార్. పని జరగక ముందు ఫోటోస్ నిర్వహించడం లేదు సార్. 14వ అంశం సార్. మనకు 89 పనులు చేస్తే 32 పనులకు వర్క్ ఫైల్ నిర్వహించారు సార్. మిగతా 57 పనులకు నిర్వహించలేదు సార్. పదిహేనవ అంశం సార్. మన కొలతల పుస్తకాల్లో రైతుల మరియు కూలీల సంతకాలు తీసుకోవాల్సి ఉండగా పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు సార్. 16వ అంశం సార్. అమలు చేయ అధికారులు రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. గ్రామ సభల అధికారులు రావడం జరుగుతుందని తెలపడం జరిగింది సార్.
17వ అంశం సార్, ఈసీ గారు కూలీల వేతనాలకు సంబంధించి 25% చెక్ మెజర్ చేయాల్సి ఉండగా చేయడం లేదు సార్. అప్పుడు నీ పీరియడా? నా పీరియడ్ నేను చేస్తాను. ఎవరిని మరి మీరిద్దరు తమాషానా? నీ పుణ్ణు లక్ష్మణ్ కూడా తమాషా ఇన్ఛార్జ్ మండలి కదా, నాకేం సంబంధం అనుకుంటాను. చేస్తే ఏమైంది? వాళ్ళు చేసిన దాన్ని మీరు ఒక్కసారి వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది కదా, టీఏలకు కూడా. 18వ అంశం సార్, మనకు ఎంపుక్లలో 12 మరియు 13వ కాలమ్స్ రాయాల్సి ఉండగా కేవలం 5 వర్క్ ఐడీలకు మాత్రమే రాయడం జరిగింది సార్. మిగతా 84 వర్క్ ఐడీలకు రాయడం లేదు సార్. సార్, మొక్కలకు సంబంధించి సర్వేవల్ రిజిస్టర్ అనేది నిర్వహించాల్సి ఉండగా నిర్వహించడం లేదు సార్. ఇక్కడ నుండి నిర్వహిస్తామని జేపీఎస్ గారు తెలిపారు సార్. ఎవరు మంత్లీ ఎట్లా రిపోర్ట్ ఇస్తున్నారు? మరి మంత్లీ సర్వే రిపోర్ట్ ఎట్లా ఇస్తారు? దాని ఒక లైన్ నెలకు ఒకసారి 5 నిమిషాలు కేటాయించుకుంటే అయిపోతుంది. సార్, మనకు 2020 నుండి 23 వరకు ప్లాంటేషన్ 9 వర్క్ ఐడీల భాగంగా 3,154 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో 2,563 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. మిగిలిన 591 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 21వ అంశం సార్, మనకు పల్లె ప్రకృతి వనాల్లో భాగంగా 2 వర్క్ ఐడీలకు మొత్తం 1800 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో 1093 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 707 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 22వ అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ 7 వర్క్ ఐడీలో భాగంగా 6,530 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో ఐపీ గారి సమక్షంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 4,650 బ్రతుకున్నాయి సార్. మిగిలిన 1930 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. 23వ అంశం సార్, ఈత ప్లాంటేషన్ భాగంగా 500 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో వెళ్ళి లెక్కించగా 320 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. మిగిలిన 180 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. సొసైటీ వాళ్ళు అడుగు ఇచ్చిండ్రా లేకపోతే మీరే బలవంతంగా పెట్టిర్రా? ఈత అనేది ఎవరికి బెనిఫిట్? మన సొసైటీ గౌరవ సొసైటీకి లాభం అవుతుంది. వాళ్ళని ఇన్వాల్వ్ చేసినా లేదా? వాళ్ళు ఇన్వాల్వ్ చేసినా కొంచెం బతికడానికి ప్రయత్నం చేస్తారు కదా. వాళ్ళకి చెప్పాలి అసలు. మరి వాళ్ళు చెప్పినప్పుడు కాపాడుకోవాలి కదా. ఎవరి కోసం అది ఆదాయం ఎవరికి వస్తుంది రేపు? చెప్పండి. ఇప్పటికైనా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో పెట్టేయండి. 24వ అంశం సార్, బయోఫెన్సిల్ ప్లాంటేషన్లో భాగంగా 200 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 129 ఫీల్డ్లో ఉన్నాయి సార్. మిగిలిన 71 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. 25వ అంశం సార్, మనకు మల్బరీ ప్లాంటేషన్లో భాగంగా మొత్తం 2,000 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేయడం జరిగింది సార్. ఎఫ్ఏ మరియు జేపీఎస్ సమక్షంలో చూడగా పని ప్రదేశంలో మొక్కలు అనేటివి లేవు సార్. ఇటు విషయాన్ని డోర్ టు డోర్లో వివరణ కోరగా మొక్కలు నాటేమని కూలీలు తెలపడం జరిగింది సార్. ఇటు విషయమై రైతుని వివరణ కోరగా పెట్టుబడి రాకపోవడం వల్ల ప్లాంటేషన్ అనేది తీసివేయడం జరిగిందని తెలపడం జరిగింది సార్. రైతున్నాడా? ఏమంటాడు? ఏం పెట్టుబడి? ఎందుకు అడిగినట్టు? మరి ఎంత అమౌంట్ ఎంత ఖర్చు చేసినాం ఆయన మీద? కట్టేమన్నమ్మా, తిరిగి చెల్లించమన్నా. దీంట్లో అమౌంట్ రాయలేదు ఎంత అనేది సార్. చిన్న సబ్జెక్ట్ సార్, ఇట్లాంటి ఇండివిజువల్ బెనిఫిట్స్ వాళ్ళతో విలేజ్ రేట్ తీసుకుంటే మనం భవిష్యత్తులో దున్నేసి నేనే బాధ్యత తీసుకుంటే బాధ్యత ఉంటుంది సార్. ఇప్పుడు ఆ టైంలో తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు అడిగారని చెప్పారు. అప్లికేషన్ పెట్టినప్పుడు నాకు ఇది కావాలి, కాపాడుకునే బాధ్యత నాది. కనీసం శుద్ధలైట్ అయ్యే వరకు కూడా ఉంచుకోకపోతే మీరు చెప్పాలి కదా, శుద్ధలైట్ అయ్యే వరకు ఉండాలి అనేది. లేకపోతే రికవర్ ఎంత ఖర్చు అని చెప్పుకుంటారు రైతు కట్టమని చెప్పండి. అయితే లాస్ట్ టైం ఎక్స్ ఫాలో అని చెప్పేసి అట్లా తీసేసింది ఆయన ప్రతి ఇయర్ పట్టుకుల పెంపకం చేపడతాడు. చేసుకుంటామని తెలిపారు సార్. మళ్ళీ నాకైతే ఇవ్వలేదు. ఎంత ఉన్నారు?
50,000 కంటే మళ్ళీ గవర్నమెంట్ పోతుంది. 50,000 కంటే పోతే మళ్ళీ మీకు రికవర్ అవుతుంది. అమౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టార్టింగ్ ఇచ్చినాం సార్ మనకు 2020 నుంచి 23 వరకు 3 నర్సరీలు నిర్వహించడం జరిగింది సార్. ఈ నర్సరీలకు సంబంధించి డిమాండ్ రిజిస్టర్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఎవరు చెప్పేసి రేణుకి ఎవరమ్మా? ఎప్పటి నుంచి ఉన్నావు? ఏ సంవత్సరం నుంచి ఎక్కడ ఉన్నావు? ఈ ఊర్లో నాగరంలో అప్పటి నుంచి ఉన్నావు కదా. ఇప్పుడు నర్సరీ ఏంటిది పరిస్థితి? ఈ సంవత్సరం పెట్టామంటే ఈ సంవత్సరం కథమైంది నర్సరీ మొత్తం. మొక్కలు కనబడి డిస్ట్రిబ్యూట్ చేద్దాం, పెట్టే దగ్గర పెడతాం, మొక్కలన్నీ అయిపోతాయి. ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేయకపోతే నర్సరీ పెట్టింది తప్పే అంటారు, నర్సరీలో అసలు ఏం లేవంటారు. ఏది రికార్డు చూపెట్టలేడు కదా, కట్టండి 1,70,000 ఇది చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్. నర్సరీ 3 పెట్టుకోవడం జరిగింది. చూసినాం సార్. నర్సరీ రిజిస్టర్ సార్ చేయలేదు సార్, మొత్తానికి చేయలేదు. తనిఖీ బృందానికి కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఒక 10,000 మొక్కలు నర్సరీ రేజ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఆ 10,000 మొక్కలు ఎవరికి ఇచ్చారు? ఆ రిజిస్టర్ ఇస్తే మిగతా రైతులకు ఇచ్చినట్టు మేము వెరిఫై చేస్తే సార్థకత ఉంటుంది సార్. మీరు మెయింటైన్ చేయకపోతే ఎవరికి ఇచ్చారని జనరల్ డిమాండ్ ఇష్యూ స్టాక్ మెయింటైన్ చేయాలి. గ్రామ పంచాయతీ ప్రధాన సంస్థలు 10,000 తీసుకొని 10,000 ఎక్కడెక్కడ పెట్టాం. ఏమైనా క్యాష్ మాత్రం 7,000 ఖర్చు అయినా ఎట్లా ఉంటాం? 7,000 మొక్కలు ఎక్కడి ఇంకొక 3,000 20,000 ఎక్కడికి మెయింటెనెన్స్ చెల్లించడం. కొత్త మళ్ళీ ఒక 10,000 మళ్ళీ రేట్ చేసినాము. స్టాక్ రిజిస్టర్ రేట్ 3 సంవత్సరాలు పెట్టాలి. ఏది స్టాక్ రిజిస్టర్ పెట్టి పెద్ద అమౌంట్ అమ్మా. ఇది మళ్ళీ గవర్నమెంట్ లెవెల్లో పోతే ఇబ్బంది అవుతుంది. ఎన్ని రోజులు అప్డేట్ చేశారు? ఉన్నా కదా బిల్డర్ 20 కట్ట ఇప్పుడున్నాడు కానీ అప్పటికి 2,000 డేట్ బిల్డర్. డిస్ట్రిబ్యూషన్ లిస్టును స్టాక్ లిస్ట్ 1 వీక్లో సబ్మిట్ చేయాలి. 27వ అంశం సార్. మనకు కమ్యూనిటీ ప్లాంటేషన్లో మోహినుద్దీన్ అనే హక్కుదారులు 6 రోజులు పనిచేసినట్టు రోజువారీ హాజరు వేయడం జరిగింది సార్. కానీ సంతకం వేయకుండానే 1,068 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇట్టి విషయమై సంబంధిత కూలీని ఇంటింటి తనిఖీలో భాగంగా వివరణ కోరగా పని చేశాము కానీ లేట్గా వెళ్ళడం వలన సంతకం పెట్టలేదని తెలపడం జరిగింది సార్. గ్రామ సభలో పని చేసింది వాస్తవమే కానీ పొరపాటున చూసుకోలేదని కూడా జేపీఎస్ గారు తెలపడం జరిగింది సార్. ఎన్ని రోజులు? 6 రోజులు సార్. 6 రోజులు లేట్గానే ఇస్తాడా? లాస్ట్ రోజు ఎవరు తీసుకోమన్నాం అంటే డైలీ తీసుకోవాలి. ఎవరన్నారు ఒకటి సార్ స్టార్టింగ్లో తీసుకోవాలి. లాస్ట్ నాడు ఆయన రాడు, ఆయనకి ఏమన్నా అయితే రాడు, పేమెంట్ ఆగిపోతుంది కదా. ప్రాపర్గా ఫస్ట్ డే నాడు తీసుకుంటే మీరు అటెండెన్స్ చేసుకుంటే పోతే అయిపోతుంది. ఏ రోజు రాలేదు ఆ రోజు అబ్సెంట్ వేయాలి. ఫస్ట్ రోజే తీసుకోవాలమ్మా సార్. సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2 హక్కుదారులు సార్ 6 రోజుల చొప్పున 12 రోజులు పనిచేసినట్టు మాస్టర్ల సంతకాలు కలవు సార్. రోజువారీ హాజరులు వేయకుండానే 2,386 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇట్టి విషయమై డోర్ టు డోర్లో వివరణ కోరగా పని చేసామని హాజరులు మర్చిపోయి ఉండవచ్చు అని తెలపడం జరిగింది సార్. మేరేడి సంధ్య రేవెల్లి మారమ్మ అనే హక్కుదారులు సార్. నువ్వేం చేస్తాం? కంప్యూటర్ ఆపరేట్ ఏం చేస్తాం? చూసుకోవాలి కదమ్మా. అటెండెన్స్ వేయకపోతే పక్కన పెట్టాలి కదా మాస్టర్. 29వ అంశం సార్. డిసెండింగ్ ఇరిగేషన్ మైనర్ లైన్లో భాగంగా బొమ్మెన లక్ష్మి అనే హక్కుదారులు సార్ 6 రోజులు పనిచేసినట్టు మాస్టర్ల సంతకాల హాజరులో కలవు సార్. మొత్తం కాలంలో 5 అని రాయడంతో సిఓ గారు 5 రోజులకు 1,079 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అనగా ఒక రోజు పనిచేసి కూడా నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది సార్.
30వ అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా ఇలువైన ఎల్లమ్మ అనే హక్కుదారులు సార్ 2 రోజులు పనిచేసినట్టు మాస్టర్ల హాజరులు సంతకాలు కలవు సార్. కానీ పనిచేసిన మొత్తం కాలంలో 3 అని రాయడంతో CEO గారు 3 రోజులకు 409 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అనగా ఒక రోజు పని చేయకుండా కూడా 130 రూపాయలు అదనంగా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. 31వ అంశం సార్, రీసెట్టింగ్ ఇరిగేషన్ మైనర్ రైన్లో భాగంగా 4 రోజులు ఎక్స్ట్రా అయిందా? అవును సార్. నీదే కదా కంప్యూటర్ నీదే తప్పు ఇది. 32వ అంశం సార్, కంపోజిట్ పనిలో భాగంగా కొలతలు తీయడం జరిగింది సార్. టీఏ మరియు జేపీఎస్ గారి సమక్షంలో మనకు ఆర్ఆర్లో కొలతల్లో తేడా రావడం జరిగింది సార్. ఎంబీలో 5.65 క్యూబిక్ మీటర్స్ రికార్డ్ చేస్తే ఫీల్డ్లో 5.38 క్యూబిక్ మీటర్స్ వచ్చింది సార్. అనగా డిఫరెంట్ 0.27 క్యూబిక్ మీటర్స్ సార్. దాని రేటు 2483 రూపాయలతోటి చూడగా 670 రూపాయలు అదనంగా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. 33వ అంశం సార్, క్రిమిటోరియా పనిలో భాగంగా టీఎం మరియు జేపీస్ మరియు ఈసీ సమక్షంలో కొలతలు తీయడం జరిగింది సార్. పని ప్రదేశంలో కొలతలు సరిపోయాయి సార్. నేమ్ బోర్డుకి 4000 పేమెంట్ చేయడం జరిగింది సార్. నేమ్ బోర్డు వాల్ రైటింగ్ తోటి రాయడం జరిగింది సార్. వాల్ రైటింగ్ 600 రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉండగా మనకు టీఏ మరియు జేఈ గారు 2000 రూపాయలు ఎంబుక్ రికార్డ్ చేసి 4000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అనగా 3400 రూపాయలు అదనంగా చెల్లించినట్టు గుర్తించడం జరిగింది సార్. పేమెంట్ చేయలేదు కదా, ప్రోటోకాల్ చేయలేదు సార్. మనం కూడా కట్టిన సార్ నేమ్ బోర్డు రికార్డ్ ఓన్లీ పెయింట్ చేశారు రికార్డ్. మొత్తం చేసి బోర్డు మొత్తం చేసి అవును సార్, బోర్డు మొత్తం చేసిన జరిగింది. కానీ నేను వాల్ తీసుకునేది అది వాల్ కాదు సార్. నేను వాల్కి పేమెంట్ చేయాలి. ఉంటారు కదా అదే కదా. వాల్కి ఇవ్వలేదు సార్. నేను డిడక్షన్ వాల్కి డిడక్షన్ ఓన్లీ పెయింటింగ్ నేను బిఫోర్ పేమెంట్ ఇచ్చేటప్పుడు సార్ నేను ఇక్కడ వాల్ డిడక్షన్ నువ్వు చేసినావు. పేడ ఏమైంది? పేడ ఇచ్చిన పేడ ఎవరు కొట్టి నేను ఇచ్చేది కూడా అట్లా చేస్తా అట్లా చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ వాళ్ళ మొత్తం పెయింట్ 400 రూపాయలు 4000 వాల్ రైటింగ్ అట్లా 600 చేస్తా. డిడక్ట్ చేస్తా. క్వాంటిటీ డిడక్ట్ చేస్తా. నేమ్ బోర్డు దగ్గర ఏంటంటే ఇట్లా క్వాంటిటీ డిడక్ట్ చేయాలి. నేమ్ బోర్డు అంటే 400 డిడక్ట్ చేస్తుంది. నువ్వు అసలు వాళ్ళకి ఎందుకు రాయించినావు మరి? సార్ అర్జెంటుగా పెట్టాలి. సరే మేము ఒక రికార్డ్ చేసినా కానీ పేమెంట్ చేయలేదు. ఆ ఉద్దేశంగా సర్పంచ్ ఏం చేయకపోవడం వల్ల పేమెంట్ చేశారు. అంతకుముందు రెగ్యులేషన్ అంటే రికార్డు అది కంపల్సరీ మళ్ళీ రికార్డు కట్టించి అయిపోతుంది కదా. 4000 సార్ కంప్లీట్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. అరే అర్థం కాలే అట్లా చేయొచ్చా? మళ్ళీ చెప్తున్నావు ఏది 4000 పడ్డాయి. నువ్వు 600 పేమెంట్ చేయడానికి అక్కడ ఆమె లేదు ఛాన్స్. వాల్ రైటింగ్ అనగానే 4000 పడతాయి ఆటోమేటిక్గా. కానీ నువ్వు ఖర్చు పెట్టించింది అక్కడ 600 ఎజబెట్టి ఇంకా 3400 గ్రామ పంచాయతీకి తిరిగి కట్టించి. అంటే ఎవరి అకౌంట్కి ఇచ్చిండ్రో అది గ్రామ పంచాయతీ కండక్టర్ నాకు తెలియదు. ఈ 3400 కవర్ కావాలి. మళ్ళీ దాంట్లో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు గోడకి ఎందుకు రాయించినావు? ఎవరు అడుగుతలేదు. గోడ రాయించినావు 3400 ఉంది, అన్ని కరెక్టే. కానీ పేమెంట్ 4000 ఇచ్చి 6000 ఇచ్చి 600 ఇచ్చి 4000 ఇచ్చి 4000 ఎందుకు ఇచ్చిందంటే ఆయన కొట్టడానికి అవకాశమే లేదు అక్కడ. 600 ఇవ్వడానికి ఆయనకు అవకాశం లేదు. ఆ విషయం ఓపెనాలు రేపు వేసిపోయినాయి సార్. డబ్బులు ఇవ్వలేదు. రివర్క్ చేసి డబ్బులు ఇవ్వలేదు. సో దానివల్ల అది అతను మన సర్పంచ్ చేయలేదు కాబట్టి 4 పేమెంట్ ఇచ్చింది. పేమెంట్ చేయలేదు. ఓపెన్ హాల్ ఓపెన్ హాల్ ఉండొచ్చు. ఓపెన్ హాల్ మనకు పేమెంట్ చేయలేదు కదా సార్. రేపు వేసిపోయినాయి. మొత్తం రికార్డు
ఫస్ట్ రికార్డ్ అయితే అన్ఫార్చునేట్లీ ఇంకా ఉంటుంది వరంతా ఇచ్చి అన్ఫార్చునేట్గా రాయండి ఈ పేరు మీద నీకు ఇచ్చినావు ఎందుకు లేదు 20,000 30,000 కూడా ఉన్నాయి లేదు సార్ 22 40 సార్ అన్ఫోర్చునేట్ మరి ఆయన లక్ష్మణ ఇంటి ఇచ్చిన మనం 18,000 20,000 లేదు సార్ 17,000 పిలిచే ఉన్నాడు లేదు సార్ అన్ఫోర్చునేట్ ఎస్టిమేట్లో బిఓక్యూలో సార్ 22 40 సార్ ఓకే నేను ఇక్కడ లేదు సార్ నేను 2000 సార్ ఏ టాస్క్ ఉంటే ఆ టాస్క్ పేమెంట్ సార్ మనం గ్రామ పంచాయతీ ట్రాన్స్ఫర్ చేసిన మీరు అది రికవరీ చేయమంటున్నాను సార్ 34వ అంశం సార్ మనకు 2 వర్క్ ఐడీలకు నేమ్ బోర్డు పెట్టినట్టు 2,600 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కారోబారి మరియు ఫీల్డ్ అసిస్టెంట్ సమక్షంలో వెళ్ళి చూడగా పని ప్రదేశాల్లో నేమ్ బోర్డ్స్ లేవు సార్. ఇటు నేమ్ బోర్డ్స్కి సంబంధించిన ఫోటోస్ చూపించలేదు సార్. నేమ్ బోర్డ్ పెట్టకుండానే ఎంపీ రికార్డ్ చేసి పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. సార్ చిన్న సార్ నేను వర్క్ సైట్లో ఇక్కడ కోఆర్డినేషన్ కూడా చెప్పిన సార్ వర్క్స్ మీరు ఒకరు వర్క్ సైట్లో పెడితే ఆ వర్క్ సైట్లో చూపిస్తే అక్కడికైనా కాల్ తెలుస్తుంది. పెట్టినామంటే ఫోటో చూపించమన్నాం కదా. ఇంతకుముందు ఒక ఇష్యూకు డ్రాప్ అయింది కదా. ఎప్పుడు పెట్టి ఫోటో చూపెట్టమంటారు సార్ పంచాయతీ రాజ్కి సంబంధించి సార్ 8 వర్క్ ఐడీలు రావడం జరిగింది సార్. ఈ రికార్డ్ ఇవ్వనందున తనిఖీ అనేది నిర్వహించలేదు సార్. సార్ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 9 వర్క్ ఐడీలు రావడం జరిగింది సార్. 8 రికార్డ్స్ కూడా ఇవ్వనందున తనిఖీ అనేది నిర్వహించలేదు సార్. వాళ్ళ నోటీస్ ఇచ్చారా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఎఫ్ఆర్ నాగేశ్వర్తో మాట్లాడతాను నేను. మాట్లాడదు రైటింగ్లో చూడాలి ఏదైనా రైటింగ్ ఇవ్వాలి రేపు మాటలు అంటే మండలంలో పిఆర్ఏకి ఆర్డర్ సర్కులర్ లేదు సార్. ఎవ్రీ ఈయన అడిగాను మన రామగిరిలో ఇష్యూ వచ్చింది సార్ ఈకి ఎలాంటి లేదు కానీ ఇది ఈకి వాళ్ళకి సార్ ఈ కేసు ఇవ్వలేదు మనం ఇస్తలేరు మీరు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ రాద్దాం దీని మీద ఓకే సార్ నేను మరొకసారి పూర్తి చేస్తాను సార్. ఈ గ్రామ సమాచారం ఏంటి సార్. థ్యాంక్ యూ సార్. వివరణ కోరగా మెటీరియల్ పేమెంట్ రావడం లేదు సార్ అని తెలపడం జరిగింది సార్. ఇటు పేమెంట్ ఇప్పించగలరని రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది సార్. కంప్లీట్ వెరిఫై చేసుకొని నా డీటెయిల్స్ వర్క్ డీటెయిల్స్ చేయండి నెక్స్ట్ సార్ 9వ అంశం సార్ 8 మంది హక్కుదారులు 100 రోజులు పూర్తయిన తర్వాత కూడా పనులు కల్పించడం వలన 22 రోజులు పనిచేసి 3,421 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇటు క్వాంటిటీ ఆపడం జరిగింది సార్. డోర్ టు డోర్ల వివరణ కోరగా పనిచేసింది వాస్తవం డబ్బులు రాలేదని తెలపడం జరిగింది సార్. ఎన్ఐసి వచ్చినాకనా లేదు సార్ రాలేదు సార్. నుంచి 23 వరకు 3 ఏళ్ళ పీరియడ్లో ఉన్నారు సార్ డేట్ ఉంది సార్. అబ్స్ట్రాక్ ఉంది సార్ కింద అందులో డేట్ మెన్షన్ చేశాం సార్. మనకు పనులకు సంబంధించి డిమాండ్ అనేది కేవలం ఎన్ఐసిలో 46 మాత్రమే తీసుకోవడం జరిగింది సార్. నో డిమాండ్ అనేది మొత్తానికి నిర్వహించడం లేదు సార్. గత సామాజిక తనిఖీలో కూడా 1000 రూపాయలు పెనాల్టీ వేసినప్పటికీ కూడా ఎలాంటి మార్పు లేదని గుర్తించడం జరిగింది సార్. 11వ అంశం సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయాల్సి ఉండగా జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది నిర్వహించడం లేదు సార్. గత ఆడిట్లో కూడా 1000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది సార్. అయినా ఎలాంటి మార్పు అనేది లేదు సార్. 12వ అంశం సార్ ప్లేసిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్.
7 రకాల రిజిస్టర్లు నిర్వహించాల్సి ఉండగా 5 రకాల రిజిస్టర్లు పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం జరిగింది సార్. రిజిస్టర్ నెంబర్ 4 మరియు 6 రిజిస్టర్లు 2022 జూలై నుండి అప్డేట్ చేయబడ్డాయి సార్. పాతవి అప్డేట్ చేయలేదు సార్. 14వ అంశం సార్, మనకు పని జరుగుతున్నప్పుడు పనులు కల్పించినప్పుడు 3 దశల ఫోటోలు నిర్వహించాలి సార్. కానీ 2 రకాల ఫోటోలు నిర్వహించడం జరిగింది సార్. పనికి ముందు ఫోటో అనేది నిర్వహించలేదు సార్. 15వ అంశం సార్, మనకు పనులకు సంబంధించి వర్క్ ఫైల్ అనేది నిర్వహించాల్సి ఉండగా కేవలం 14 పనులకు మాత్రమే నిర్వహించడం జరిగింది సార్. మిగతా పనులకు నిర్వహించలేదు సార్. 16వ అంశం సార్, కూలీల మరియు రైతుల సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు సార్. 17వ అంశం సార్, రోల్ కాల్ అమలు చేసే అధికారులు రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. 18వ అంశం సార్, కూలీల వేతనాలకు సంబంధించి ఎంబుక్లో ఏసీ గారు 25% చెక్ మెజర్ చేయాల్సి ఉండగా చేయడం లేదు సార్. 19వ అంశం సార్, ఎంబుక్లలో 12 మరియు 13వ కాలమ్స్ రాయాల్సి ఉండగా రాయడం లేదు సార్. 20వ అంశం సార్, మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. కానీ అది 20 నుంచి 21కి సంబంధించి నిర్వహించలేదు సార్. మిగతాదంతా అప్డేట్ చేయబడింది సార్. మనకు రెవెన్యూ ప్లాంటేషన్ 2019 నుంచి 20కి సంబంధించి సార్ మొత్తం 3 వర్క్ ఐడీలలో 943 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో 721 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 222 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. ఇటు పనులకు సంబంధించిన ఫోటోస్ కూడా చూపించారు సార్. 22వ అంశం సార్, మనకు 2020-21కి సంబంధించి రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 380 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో వెళ్ళి లెక్కించగా 309 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 71 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. 23వ అంశం సార్, మనకు 2022-23కి సంబంధించి 3 వర్క్ ఐడీలలో భాగంగా రెవెన్యూ ప్లాంటేషన్ 1000 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో వెళ్ళి లెక్కించగా 871 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 129 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. ఇటు పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు చూపించడం జరిగింది సార్. 24వ అంశం సార్, మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ 2021-22లో భాగంగా 400 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు సార్. పని ప్రదేశంలో వెళ్ళి లెక్కించగా 316 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 84 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. ఇరవై 25వ అంశం సార్, బయోపెన్షన్ ప్లాంటేషన్ 2021-22లో భాగంగా 80 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు సార్. పని ప్రదేశంలో 69 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 11 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. 26వ అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ 2021-22లో భాగంగా 280 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు సార్. పని ప్రదేశంలో 214 బ్రతుకున్నాయి సార్. మిగిలిన 66 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. 27వ అంశం సార్, కంపోస్ట్ పనిలో భాగంగా మనకు 3 టాస్కులు లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ఒకటి సిటేజ్ ట్యాంకు, నేమ్ బోర్డు, వర్క్ ఫైల్ సార్. ట్యాంక్ ఫొటోస్ చూపించడం జరిగింది సార్ గ్రామ సభలో. మిగిలిన ఫొటోస్ అనేది చూపించలేదు సార్. నేమ్ బోర్డు, వర్క్ ఫైల్ అనేది ఇవ్వలేదు సార్. వర్క్ సైడ్ లేదు సార్, ఫోటో చూపెట్టడానికి సార్. దాని మీద ఏమన్నా కేసు ఫైల్ చేసి గ్రామ పంచాయతీ సంబంధించిన ఆస్తి దాని దగ్గర 5,000, 2,000 అది ఒక సంబంధం పోయింది. మొత్తం పోలీస్ కంప్లీట్ చేయాలి కదా. మళ్ళీ పెట్టి మరి ఎక్కడ పెట్టిస్తావు మళ్ళీ ఎవరు చెప్పారు? నేమ్ బోర్డు ఫోటో ఉంది, దాని ఫోటో ఉంది. నేమ్ బోర్డు అవును సార్, అది వర్క్ సైట్ మన బోర్డుది చూపెట్టా, గ్రామ సభ చూపెట్టాడు. దీనికి ఫోటో చూపెట్టలేదు. గ్రామ సభలో చూపెట్టిన ఇప్పుడు ఎగ్జామ్లో ఉన్నట్టు సార్. అమ్మా గ్రామ సభ నాడు చూపెట్టినప్పుడు
స్టార్టింగ్ రోజు ఎగ్జామ్లో ఉన్నారు కదా సార్. మీరు ఆయన ఎగ్జామ్లో చూపించారు సార్ ఆ ఫోటోస్ సార్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు కదా సార్. సెక్రటరీ ఎక్కువ అట్లా కదమ్మా, ఆమె ఒక్కనాడే చెప్పి రాలేదు కదా, దాన్ని పొద్దున్న వచ్చి వాళ్ళు పోలే కదా, 15 రోజుల నుంచి ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. జరిగినప్పుడు ఆయనకి ఎగ్జామ్ ఉన్నప్పుడు మరి ఫోటోస్ తీసుకోవాలి. మీ దగ్గర ఎందుకుంటుంది వర్క్ అని వర్క్ ఫైల్ ఎందుకుంటుంది? వర్క్ ఫైల్ కూడా 200 రూపాయలు తీసుకున్నాం దీని మీద. ఎవరు టీఏనే అనేది, ఎవరు టీఏ ఎవరు? వర్క్ ఫైల్కి 200 రూపాయలు తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఫోటోలో జిరాక్స్ కాపీ 1 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు తీసుకోలేవా? అంటే తర్వాత భయం లేదా? ఒక పని కాకుండా పేమెంట్ ఇచ్చారు, మళ్ళీ ఏదాకా ఎప్పుడు పడాలి, లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. అన్ని వర్క్ లెక్క కాదు కదా ఇది. ఇప్పుడు అన్ని వర్క్ అంటే ఎవరు వచ్చి చూసుకోవాలి, లేదు ఎవరు వచ్చి తీసుకోవాలి. ఇప్పుడు వర్క్ ఫైల్ అని మస్ట్ అని చూడు. ఇప్పుడు సెంట్రల్ టీమ్ వచ్చినప్పుడు చూపించడం కొన్ని ఎప్పటికప్పుడు వర్క్ ఫైల్ ఉంటే సొసైటీకి ఆ వర్క్ ఫైల్ ఇస్తే సబ్మిట్ చేసాడు సార్. అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా సార్, అందులో అన్ని ప్రింట్ తీసి పెట్టి 3 చేసి చూపెట్టండి, లేకపోతే 28వ అంశం సార్, క్యాటిల్ సెట్కి సంబంధించి సార్ ఏసీ మరియు జేసీ గారి సమక్షంలో కొలతలు తీయడం జరిగింది సార్. కొలతలు సరిపోయినాయి సార్, కానీ నేమ్ బోర్డ్ అనేది లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. వర్క్ ఫైల్ అనేది దానికి బృందానికి ఇవ్వలేదు సార్, అనగా వర్క్ ఫైల్ నిర్వహించకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. క్యాటిల్ సెట్ నిర్మాణం అనేది బోర్డు రాయకుండా ఎందుకు పేమెంట్ చేయడం? నేను రాసుకుంటా అంటే నువ్వు ఇక్కడ ఇచ్చినావా? ఎందుకు అంత ఒక్కొక్కరు పని చేసినాక తిరుగుతూనే పేమెంట్ ఇవ్వం మీరు. అంటే ఫిబ్రవరి 800 200 800 ఏం రేటు దీనికి? 400 నేమ్ బోర్డ్ సార్. వర్క్ ఫైల్ అనేది 200. వర్క్ ఫైల్ పైసలు తీసుకున్నాను. 29వ అంశం సార్, 2 వర్క్ ఐడీలకు వర్క్ ఫైల్ నిర్వహించినట్టు 400 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అటు వర్క్ ఫైల్ దానికి బృందానికి ఇవ్వలేదు సార్. ఇటు వర్క్ ఫైల్ నిర్వహించకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. సుమలత సార్. సార్ పంచాయతీ రాజ్కి సంబంధించి 8 వర్క్ ఐడీలు రావడం జరిగింది సార్. ఇటు రికార్డు ఇవ్వనందున తనిఖీ అనేది నిర్వహించలేదు సార్. గుండారం గొల్లపల్లి గ్రామాల డిపో 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 8వ అంశం వచ్చేసరి పీపీఏ బాగుంది సార్ గుండాలంలో సార్. 9వ అంశం వచ్చేసరి 3 వర్క్ ఐడీలకు సంబంధించింది మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్. దీనికి సంబంధించింది 3 months వాచ్ వాడి ఇవ్వడం జరిగింది సార్. మిగతా మంత్స్ అనేది వాచ్ వాడి ఇవ్వలేదు సార్. అయినప్పటికీ ట్యాంకర్ తోటి పేమెంట్ పోసినామని చెప్పేసి సర్పంచ్ గారు రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది సార్. ఓన్లీ 3 months వాటరింగ్ ఇచ్చిందా? 3 months వాచర్ కూడా ఇచ్చిందా? ఓన్లీ వాటరింగ్ ఇచ్చి ఓన్లీ వాటరింగ్ ఉన్నాయా? కొన్ని ప్లాంట్స్ ఉన్నాయా? అవును సార్. తర్వాత అంశం సార్, 10వ అంశం వచ్చేసి సార్ డిమాండ్ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. సార్ 11వ సార్ 11వ అంశం వచ్చేసి సార్ జాబ్ కోడ్ అప్డేషన్ అనేది 2 years చేయలేదు సార్. 21, 22 చేయలేదు సార్. 2023కి సంబంధించింది జాబ్ కోడ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. కరోనా అయితే పని
అక్కడ అప్డేట్ చేయాలి తర్వాత చేయాలి కదా. 12వ అంశం వచ్చేసి సార్ పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. 13వ అంశం వచ్చేసి సార్ 7 రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. అప్డేషన్ కూడా చేయడం జరిగింది. 14వ అంశం వచ్చేసి సార్ 3 టైప్ ఆఫ్ ఫొటోస్లో సార్ ఓన్లీ డ్యూరింగ్ ఫొటోస్ చూపించడం జరిగింది సార్. మిగిలిన 2 రకాల ఫొటోస్ అనేది చూపించలేదు సార్ దానికి దానికి. 15వ అంశం వచ్చేసి సార్ వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు సార్. 16వ అంశం వచ్చేసి సార్ ఎంబుక్లో కూలీల మరియు రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 17వ అంశం వచ్చేసి సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది. 18వ అంశం వచ్చేసి సార్ ఈసీ గారు 25% చెక్ మెజర్మెంట్ చేయవలసి ఉండగా చేయడం లేదు సార్. అవును సార్ వేట్ సంబంధించింది చేయలేదు సార్. 19వ అంశం వచ్చేసి సార్ 12-13 కాలాలు రాయడం లేదు సార్. 20వ అంశం వచ్చేసి సార్ సర్వైవల్ రిజిస్టర్ కూడా నిర్వహించలేదు సార్. 21వ అంశం వచ్చేసి సార్ 2020-21 సంవత్సరానికి సంబంధించింది సార్ 4 వర్క్ ఐడీలకు సంబంధించిన కమ్యూనిటీ ప్లాంటేషన్ పెట్టుకోవడం జరిగింది సార్. అందులో 4,782 మొక్కలు నాటినట్టు రికార్డు అందుకు కలదు సార్. కానీ పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 3,814 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 960 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. దీనికి సంబంధించింది ఎలాంటి కూడా వాచ్ అండ్ వర్డ్ పేమెంట్ కూడా చేయలేదు సార్. 22వ అంశం వచ్చేసి సార్ ఇది కూడా సార్ 2020-2021 సంబంధించింది సార్. అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించింది సార్ 400 మొక్కలు నాటినట్టు రికార్డు అందుకు కలదు సార్. కానీ ప్రస్తుతం పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 260 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 140 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. తర్వాత అంశం వచ్చేసి సార్ 23వ అంశం వచ్చేసి సార్ ఇది 2021-2022 సంవత్సరంలో జరిగిన పనులకు సంబంధించింది సార్. ఇందులో వచ్చేసి సార్ అవెన్యూ ప్లాంటేషన్ 3 వర్క్ ఐడీలకు సంబంధించింది సార్. 2,532 మొక్కలు నాటినట్టు రికార్డు అందుకు కలదు సార్. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 2,232 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 300 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 24వ అంశం సార్ ఇది కూడా 2021-22 సంవత్సరానికి సంబంధించింది సార్. ఇందులో వచ్చేసి సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ ఇది 2 వర్క్ ఐడీలకు సంబంధించింది 1000 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 825 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 175 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 25వ అంశం వచ్చేసి సార్ ఇది కూడా 2021-2022 సంవత్సరానికి సంబంధించింది సార్. బయోఫెన్సింగ్కి సంబంధించి ప్లాంటేషన్కి సంబంధించింది సార్. ఈ 2 వర్క్ ఐడీలకు ఇందులో 350 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశానికి వెళ్ళి చూడగా సార్ 271 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 79 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 26వ అంశం సార్ ఇది 2022-23 సంవత్సరానికి సంబంధించింది సార్. తెలంగాణ క్రీడా ప్రాంగణం సంబంధించిన ఎంబీలో సార్ జారీ చేసిన తేదీ రాయకుండానే ఎంబీ రికార్డ్ చేయడం జరిగింది సార్. టీవీ సార్ 27వ అంశం సార్ 27వ అంశం వచ్చేసి సార్ మస్టర్ నందు వైట్నర్ వాడడం జరిగింది సార్. ఇద్దరి సార్ 28వ అంశం వచ్చేసి సార్ ఇది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోలేదు సార్ ఇన్నోవేషన్ వల్ల. సార్ తర్వాత పిఆర్కి సంబంధించింది సార్ 8 వర్క్ ఐడీ రావడం జరిగింది సార్. అవి నాట్ గివెన్ రికార్డ్స్ ఇంత 30 గ్రామ్ మనకి ఇస్తున్నాం కదా మోటార్ తీసుకొచ్చి కరెంటు కూడా చూపించాను. కరెంటు ఎక్స్పెక్ట్ చేసిన రైతుల దానికి మొక్కలు మర్చియాలి అది రికార్డ్ చేసిన సార్. ఇప్పుడు 6 నెలలు అయితే 7 నెలలు అయితే బిల్లు కూడా సంబంధం లేదు సార్. మీ అక్కడ కూడా రావడం జరిగింది. మోటార్ పెట్టింది సార్. బోర్ అయితే పడతలేదు. మోటార్ దేనికి పెట్టిందో బిల్లు ఎంబీ చేసి పంపింది సార్. దీనికి సంబంధం లేదు. అదే సార్
మాకు కూడా మొక్కలు చనిపోయినాయంటే కూడా మాకు కూడా అనేది ట్యాంకర్ నీళ్లు పోసేకాడ ఇబ్బంది అవుతుంది. బేగాపల్లె ప్రకృతి వనం, గుండారాది, రాజాపూర్ది, సిద్దిపల్లె, సాలెపల్లె, బురకాలపల్లె మాకు గుండారాన్నే పెట్టింది సార్. ఎక్కడైతే గ్రామ పంచాయతీ తోటి అవకాశం లేదో ప్రైవేట్ ట్రాక్టర్స్ ను పిలిపించి మాట్లాడి రేట్ ఫిక్స్ చేసుకొని బాధ్యత గ్రామ వేరే ట్యాంకర్ పెట్టదని చెప్పి ఎవరన్నారు? ఇది చాలా అంటే కొంత ముందు ఒకసారి మంత్రిలో కూడా ఒకటి జరిగిందని చెప్పేసి మంత్రిలో జరిగింది వేరు, ఇప్పుడు ఈడికే బిల్లు తీసుకోవడానికి నేను చెప్పేది మంత్రిలో జరిగింది వేరు. నువ్వు ఏ రికార్డ్ లేకుండా పేమెంట్లు బినామీ పేమెంట్ ఇస్తే తప్పు, కానీ మనం బాజాబ్తా పని చేయించి పేమెంట్ ఇస్తే ఎవ్వడు మనం ఇప్పుడు కొట్టిన దానికి కూడా కొన్ని నెలల పైసలు మొత్తం ట్యాంకర్ బిల్లు కూడా నీ ట్యాంకర్కు నీ పెద్ద ఊరు అనుకో సపోజ్, నీ ట్యాంకర్ నీ ట్రాక్టర్కే ఊరు మీద చెట్లను అది ఇప్పుడు లేవా చెట్లు ఎన్ని పోయినాయి? ఇప్పుడు ట్యాంకర్ కూడా కొట్టే బాబు బిల్లు ఎన్ని రోజులు అయింది? డిసెంబర్ పేమెంట్ అది మెటీరియల్ ట్యాంకర్ మీరు కొట్టే పేమెంట్ చేస్తే పేమెంట్ కాదు, మెటీరియల్ బాపత్ లేదా అంటే ఎఫ్టీ ఒకటి ఉందా? నెక్స్ట్ వర్క్ అండి పేమెంట్ కాకపోవడానికి 2 3 4 కారణాలు ఉంటాయి. ఒకటి అసలు మనం షీట్లే ఆఫీస్ సబ్మిట్ చేయకపోవడం, 2 ఆఫీస్లో సబ్మిట్ చేసినా కూడా ఇక్కడ జనరేట్ చేయకపోవడం. ఒకవేళ జనరేట్ చేసినాక ఎఫ్టీఓ పేమెంట్ అయ్యే వరకు పెండింగ్ ఉంటుంది, దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చి పడుతుంది కదా. ఇవి 3 రీజన్స్లో ఎఫ్టీఓ జనరేట్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు. ఆ ఎఫ్టీఓ కాపీ నీ దగ్గర అన్నీ ఉన్నాయా? నువ్వు ఇచ్చిన టికెట్ల మందం డిసెంబర్ వరకు ఎఫ్టీఓ కాపీలు అన్నీ నీ దగ్గర ఉన్నాయా? డిసెంబర్ వరకు క్లియర్ అయింది సార్. మన జనవరి నుంచి ఏమైంది? మెటీరియల్ బాపత్ లేదా చెట్లు లేవా? మరి ఉన్నప్పుడు ఇవ్వాలి కదా. ఇచ్చేస్తాం డిస్క్రిప్షన్ ఇచ్చినావా? ఎవరు ఎవరు ఉంటాయి కదా. చెప్పిన ఫోటోస్ కావాలని అంటే ఫోటో చేయడం వల్ల 50,000 40,000 పేమెంట్ పెండింగ్ వాళ్ళు పెట్టమంటే అది వేరమ్మా, అది వేరే మొట్టనే కొట్టారు. డిసెంబర్ నుంచి జనవరి నుంచి ఏమని ఎఫ్టీఓ పెండింగ్ రెడీ పెట్టింది అంత రికార్డ్ అయితే రికార్డ్ రెడీ ఎప్పుడు రెడీ ఉంది చూసుకోండి, ఒకసారి చూసుకోండి. వాస్తవం ఒకటి ఏంటంటే ఒక ఎఫ్టీఓ పేమెంట్ కానీ ఇంకొక ఎఫ్టీఓ కొట్టరాదు, అంటే జనవరిది క్లియర్ కానీ ఫిబ్రవరిది కొట్టరాదు. అది కూడా ఉంది సమస్య. అందుకని ఏం చేయాలంటే 3 నెలలు ఒకసారి కొట్టాలి, 3 నెలలు ఒకసారి కొట్టాలి. మళ్ళీ ఇది క్లియర్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఒకసారి కొట్టాలి. రైట్. 9వ అంశం వచ్చేసి సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు సార్. 10వ అంశం వచ్చేసి సార్ జాబ్ కార్డ్ అప్డేట్ ఎవరు ఇవ్వాలి? రిలేషన్ లేకపోతే సెక్రటరీ ఇవ్వాలి. చేస్తే ఏమవుతుంది? జాబ్ కార్డ్ అప్డేట్ చేయడానికి ఏముంది? మీ దగ్గర పెద్ద లేబర్ రాదు కదా, ఎంతమంది వస్తారు? నువ్వెందుకు మెయింటో చేపిస్తావమ్మా? పంచాయతీ డ్యూటీ అని ఎవరితోనే చెప్పాను. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇది ఎవరి డ్యూటీ? ఇది నీ ఎంబీ రికార్డో నువ్వు ఏదైనా చేయకపోతే నీ బాధ్యత. జాబ్ కార్డ్ అప్డేషన్ కానీ జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయడం కానీ మా డిమాండ్ తీసుకోవడం కానీ ఎవరి బాధ్యత? గ్రామ పంచాయతీ బాధ్యత, సెక్రటరీ బాధ్యత. ఆయన మేట్తో చేయించుకుంటాడా, ఆయన కారబడితో చేయించుకుంటాడా, ఆయన ఎంప్లాయీ ఎవరితో చేయించుకోండి. దీనివల్ల ఏం తప్పు జరుగుతుంది? చేయించుకోవడం వల్ల ఏ ఇబ్బంది జరుగుతుంది? 100 రోజులు దాటినా కూడా వస్తూ ఉంటారు, తెలియదు మనం లెక్క. తర్వాత ఎవరు ఎప్పుడు చేసారు పని తెలియదు, వాళ్ళు ఎప్పుడైనా పైసలు రాలేదు అని అంటే బాధ్యతగా రికార్డు ఉంటుంది. నువ్వు ఎప్పుడు చేసినా నీకు ఎప్పుడు పైసలు వచ్చినాయి. ఇదివరకు పెనాల్టీ కావాలి నీకు. సార్ ఇది ఎం శ్రీనివాస్ సార్ జేపీఎస్. నెక్స్ట్ 10వ అంశం వచ్చేసి సార్ పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. ఏ పని చేయడం లేదు బాబు. నెక్స్ట్ 11వ అంశం వచ్చేసి సార్ 2020-2021 వరకు సంబంధించిన సామాగ్రి రిజిస్టర్ సార్ నిర్వహించడం జరుగుతుంది సార్. మిగిలిన ఈ 6 రకాల రిజిస్టర్లు నిర్వహించడం లేదు సార్. 2021-22 వరకు సంబంధించిన 7 రిజిస్టర్లు సార్ నిర్వహించడం జరుగుతుంది కానీ అప్డేషన్ చేయడం లేదు సార్. 2022-23 వరకు సంబంధించిన సామాగ్రి రిజిస్టర్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది సార్. మిగిలిన ఏ రిజిస్టర్ కూడా నిర్వహించడం లేదు సార్. 12వ అంశం వచ్చేసి సార్ 3 టైప్ ఆఫ్ ఫొటోస్లో సార్ పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ చూపించడం జరిగింది సార్. మిగిలిన 2 రకాల ఫొటోస్ చూపించడం లేదు సార్. 13వ అంశం వచ్చేసి వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్. 14వ అంశం వచ్చేసి సార్ ఎంబుక్లో కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 15వ అంశం వచ్చేసి సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది. 16వ అంశం వచ్చేసి సార్ 25% చెక్ మెజర్మెంట్ చేయవలసి ఉండగా ఈసీ గారు చేయడం లేదు సార్. 17వ అంశం వచ్చేసి సార్ 12-13 కాలాలు రాయడం లేదు సార్.
సార్ లేదు ఒకటి రెండు మిస్టేక్స్ వచ్చిందని అన్ని రాసాం చాలా చూపెట్టండి సార్ ఏదో చూపెట్టండి సార్ ఎంబీలోండి ఇప్పుడు అన్నీ చేస్తున్న మాకు ఇచ్చినాయి ఇవి. వాళ్ళు ఏ గ్రామాల్లో ఎక్కడో ఒక దగ్గర చేయకపోవచ్చు చేస్తామని ఇప్పుడు అన్ని గ్రామాలకు చేసిన నాకు ఇక్కడ ఎందుకు చెప్తాం మీరు మాకు దాని గురించి చెప్పండి. అవి ఎందుకు దాని గురించి వాళ్ళు అబ్జర్వ్ చేసి రాసిండు దాని గురించి అవి చేసిన దగ్గర వాళ్ళు చేసినట్టు చెప్పుకున్నారు కదా చెప్పారు కదా. సార్ 15వ అంశం వచ్చేసి సార్ సర్వైవల్ రిజిస్టర్కి సంబంధించింది సార్ ఇది కూడా నిర్వహించడం లేదు సార్. ఉన్నదా బాబు సర్వే చేస్తుందా? ఒక్క కాలం నెలకు ఒక్క కాలం 5 నిమిషాలు కూర్చుంటే రాసేయచ్చు. సార్ 19వ అంశం వచ్చేసి సార్ ఇది ప్లాంటేషన్ సార్ 2020-2021 సంవత్సరానికి సంబంధించింది సార్. ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా సార్ 400 మొక్కలు పెట్టడం జరిగింది సార్. కానీ పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 298 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 102 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 20వ అంశం వచ్చేసి సార్ ఇది 2020-2021 సంవత్సరానికి సంబంధించింది సార్. ఇందులో వచ్చేసి సార్ ఒక వర్గానికి సంబంధించింది కెనాల్ బాండ్ ప్లాంటేషన్ సార్. ఇందులో వచ్చేసి 400 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 286 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 114 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 21వ అంశం సార్ ఇది 2020-2021 సంవత్సరానికి సంబంధించింది సార్. 3 వర్క్ ఐడీలలో కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించింది సార్. 3 వర్క్ ఐడీలకు సంబంధించింది 911 మొక్కలు నాటినట్టు రికార్డు అందుకలదు సార్. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 796 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 115 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 22వ అంశం చేసి సార్ ఇది 21-22 సంవత్సరానికి సంబంధించింది సార్. ఇందులో కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 400 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 356 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 64 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 23వ అంశం వచ్చేసి సార్ ఇది 2021-2022 సంవత్సరానికి సంబంధించింది బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ సార్. ఇందులో వచ్చేసి 293 మొక్కలు నాటినట్టు రికార్డు అందుకెళ్ళదు సార్. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 219 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 74 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 24వ అంశం వచ్చేసి సార్ ఇది కంపోసైడ్కి సంబంధించి నేమ్ బోర్డు సార్. ఎట్టి పని ప్రదేశంలో నేమ్ బోర్డు పెట్టలేదు సార్. కానీ పెట్టిన ఒక నేమ్ బోర్డుకు క్రిమిటోరియాకి సంబంధించి నేమ్ బోర్డు సార్. అదే నేమ్ బోర్డు పైన ఓన్లీ క్రిమిటోరియా వివరాలు రాసి కంపోసైడ్ అని జస్ట్ పేరు రాసి పెట్టారు సార్. తర్వాత సార్ పిఆర్ నాట్ గివెన్ రికార్డ్ సార్. ముదిలోపల్లి గ్రామాలు 1 నుండి 7 వరకు సంవత్సరాలు 8వ సార్ డిమాండ్ నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. 9వ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు సార్. పూర్తి స్థాయిలో లేదు సార్. ఒక 2022 సంబంధించి డే షిఫ్ట్ సార్ ఇవ్వడం లేదు సార్. డే షిఫ్ట్ 7 రిజిస్టర్స్ సామాగ్రి రిజిస్టర్స్ అనేది అప్డేట్ చేయలేదు సార్. ఏమైంది ఏం చేస్తారు సీనియర్ సెక్రటరీ నువ్వు చేయకపోతే గత కొత్త సెక్రటరీ కూడా తయారవుతుంది. ఏం చేయకుండా లీటర్స్ ఫోటో సార్ పనులు జరుపుకున్నప్పుడు మాత్రమే చూపించడం సార్. నెక్స్ట్ 13 సార్ వర్క్ పై నిర్వహించడం జరిగింది సార్. ఫోటోస్ కూడా ఉన్నాయి. పర్మిషన్ సార్ శ్యామల జాబ్
6 రోజులకు మాస్టర్ ముగిసిన తర్వాత ఆగస్టు నరికే మదనమ్మ జరిగిన 3/4/2023 నుంచి 8/8/2023 వరకు 2021 ప్లేసెస్ ఉన్నాయి సార్. కానీ పేమెంట్ రాలేదని వినిపించి నిన్న మాట్లాడినా నిన్న వినిపిస్తే కదా నిన్న వినిపిస్తే కదా మాట్లాడుతూ కదా సార్ 9 సార్. ఈ 14 మంది హక్కుదారులు నిర్మించుకున్నట్టుగా సార్. కానీ వీటికి పేమెంట్ కాలేదు సార్. హక్కుదారులు వివరాల ద్వారా పేమెంట్ ఇప్పించడానికి సార్. జబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. డిమాండ్ బేసిక్స్ ఉన్నాయి సార్. వర్క్ పైన నిర్వహించడం జరిగింది సార్. 3+4 నిర్వహించలేదు సార్. పని జరుగుతున్నప్పుడు పని పూర్తయిన తర్వాత ఫోటోలు నిర్వహించడం జరిగింది సార్. 15 సార్. వర్క్ పైన నిర్వహించడం జరిగింది సార్. 16 సార్. ఎంబుక్లలో కాల్ తీసుకోవడం జరిగింది సార్. 17 సార్. రోల్ కాల్ అనేది చేయడం జరిగింది సార్. 18 సార్. ఈసీ చెక్ చేయడం జరిగింది సార్. 19 సార్. 12-13 కాలాలు రాయడం జరిగింది సార్. 20 సార్. సర్వర్ విజిట్ అనేది నిర్వహించలేదు సార్. 25 సార్. ఇది మాస్టర్ రాజేశ్వరి సార్. జాబ్ కార్డ్ నెంబర్ 1068 సార్. నెక్స్ట్ 23 సార్. ఎవెన్యూ ట్రాన్సాక్షన్ సంబంధించింది సార్. 2 వర్కర్లకు 800 మొక్కలు మాట్లాడుతున్నారు సార్. దీంట్లో 720 మొక్కలు ఉన్నాయి సార్. 20 మొక్కలు జరుగుతున్నారు. నెక్స్ట్ 2020 ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించింది సార్. 200 మొక్కలు నాటినట్టు ఉన్నాయి సార్. మనకు 189 మొక్కలు ఉన్నాయి. 11 మొక్కలు విషయం సార్. కంపోస్ట్ షెడ్కి సంబంధించి పాస్ ఆర్డర్ లేకుండానే 21,443 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ధన్యవాదాలు సార్. ఇది తెలంగాణ క్రీడా ప్రాంతానికి సంబంధించి
స్టీల్ ప్లేట్లో తేడా రావడం జరిగింది సార్ మనకు. కాదు, జిల్లాకు ఫస్ట్ నేను క్రీడా ప్రాంగణం నేను నిర్వహించడం జరిగింది సార్. ఎండల మన పిఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, నేను కూర్చొని జిల్లా చైర్మన్ గారికి నేను ప్రథమ గిఫ్ట్గా ఇస్తే 3,000 తక్కువ ఉన్నదంటే ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది నాకు 51,500 వచ్చింది. నేను 2 లక్షల చిల్లర మొత్తం అది గ్రేవెల్ మొత్తం అంతా కంప్లీట్ చేసి దానికి ఫస్ట్ నేను చేస్తే నాకు 3,000 రికవర్ పెడతారా సార్? దీనికి అదే సార్, అక్కడ ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము చేసినాం. మరి ఇప్పుడు ఆ గ్రావెల్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చేస్తలేరు సార్? ఇప్పుడు 70,000 80,000 దీనికి పైపులకి ఇస్తానని అన్నారు. నువ్వు ఎక్కినవా? లోపలికి మనం బిల్డింగ్ చేసేటప్పుడు లోపలికి ఫోల్డ్ లైన్ చేసేటప్పుడు .80 రికార్డు ఉంది సార్, ఎంపీ రికార్డు. ఇందులో మాత్రం .60 ఉంది. లోపలి ఫోల్డింగ్ చేసినప్పుడు లోపలికి ఒత్తిడి ఇస్తాను, దాన్ని బట్టి అలాంటి .8 ఎక్కువ ఉంటుంది సార్. ఇక్కడ జయ గారు సమక్షానికి తీసుకోలేదు. జయ గారు ప్లీజ్ రెస్పాండ్. మన సేను సబ్బర్ సేను ఇప్పుడు సార్ ఇంకుడు గుంతలు మా దగ్గర ఇప్పుడు ఎంపీడీఓ గారు అప్పుడు ఉండే, మన పిఓ గారు ఆ సార్ ఉండే. మీటింగ్లో ఏం జరిగింది సార్? ఇప్పుడు మాకు ఎవరు చేసడో లేదంటే ఒక కాంట్రాక్టర్ నియమించమని చెప్పారు. నేను ఆ సీన్ను గుర్తిస్తే సార్ పాపం ఆయనకు మదనం పోసమ్మ తల్లి అయింది సార్. ఒక 2 years లేవలే, కరోనా వచ్చింది. పాపం ఆయన ఈ పనిని చేయించుకోలేకపోయాడు. వీళ్ళ జాప్యం కూడా ఏం లేదు సార్. వాళ్ళకు ఇప్పుడు ఇంకుడు గుంతల పైసలు మాత్రం రావాలి సార్. నేను 1 లక్ష రూపాయలు ఆయనకు అడ్వాన్స్ ఇచ్చిన. మా అనిల్ అంటే ఆయన కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈ పనులని పూర్తి చేసినాం సార్. ఇప్పటి వరకు బిల్లు రాదు. తిరుపతి సార్. ఎన్ని చేసినాం? 200. అవును సార్, ₹1 కూడా రాలేదు సార్. 5 లక్షల రూపాయలు పెట్టినా సార్. అప్పుడు శంకరన్న గ్రామ పంచాయతీకి వెళ్ళేసారు. నాకు ఆరోగ్యం మంచిగా లేక నేను రాలేకపోయినా. నేను వీళ్ళందరూ అప్రూవల్ ఎగబడతారని ఇక్కడ లోకాలు లేకుండా దూరం చేసిన. ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా రాదు సార్. ఒకటి కానీ చేసిందా చేయలేదా? ఎందుకు చేయలేదు పేమెంట్? ఎందుకు ఆపినావు? నేను రికార్డ్ చేసాను సార్. జేఆర్ ఇన్స్పెక్షన్ వేయడానికి మొత్తం టోటల్గా బండలే మొత్తం టోటల్గా RR వేసి జస్ట్ మనం కంపేర్ చేసి గోదావరి సార్ పైప్ కనెక్షన్ జరగంగా ఇది ఒక చిన్న పని కాదు. 200 పంజరంగా నువ్వు ఏం చేసినావు? చెప్పినా సార్. నువ్వు పోయి ఎప్పుడన్నా గైడెన్స్ ఇచ్చినావా? గైడెన్స్ ఇవ్వంగా ఆయన బాబు నీకు ఎప్పుడన్నా చెప్పిండు ఇది వద్దు బాబు, ఈ రాయొద్దు, ఈ ఎంఎంఏ సరి రాదు అన్నాడా? 200 అయ్యేదాకైతే ఆయన అన్నీ ఏమంటాడు? మెటీరియల్ మనం ఏదైతే ఎస్టిమేట్లో ఎస్టిమేట్లా మెటీరియల్ ఏదైతుందో అది కాకుండా వేరే చెప్పిండు. ఆ విషయం నీకు ఎప్పుడన్నా చెప్పిండు? చెయ్యని వచ్చిందా? ఎప్పుడన్నా చెయ్యని వచ్చిందా ఆయన? వచ్చినా నువ్వు ఏం చేసినావు? ఎట్లా చేసినా? కొందరికి చేస్తావు చేస్తే అన్ని రావాలని నువ్వు చేసేసినావు కదా. అంత కష్టపడుతుంటే 200 అంటే మా లాస్ట్ టైం మన వినోద్ సార్ కూడా చెప్పారు సార్. వినోద్ సార్ కూడా ఎంక్వైరీ పంపించారు. ఎప్పుడు సార్ వచ్చారు ఏమైంది? ఎంక్వైరీ మన వెంకటేశ్వర సార్ వచ్చారు. కరెక్ట్ వీళ్ళు ఆఫీస్ కానీ ఇంకా చేసుకున్న తర్వాత ఇక్కడికి ఆఫీస్కి వస్తుంది సార్. ఇక్కడ మన ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్ సర్పంచ్ గారు పోయినప్పుడు అన్నాడు ఏమైనా ఇప్పుడు గుంతలేవని
సీన్ ఎక్కడికి సమాధానం ఏం చెప్పినావు? సర్పంచ్ గారికి సమాధానం ఏం చెప్పినావు? చేస్తున్నామని చెప్పినా ఆల్రెడీ కొన్ని రికార్డ్ చేసిన సార్. చేస్తున్నామేంది? చేశాను సార్. తిరుపతి సార్ 1 మినిట్ ఒక్క నిమిషం సార్. నేను జనరల్ బాడీ మీటింగ్లో ఏపీఓ గారితో లెటర్ కూడా పెట్టుకున్నాను సార్. జనరల్ బాడీ మీటింగ్లో నేను సర్పంచుల పూర్వం ప్రెసిడెంట్ను, నాకే ఈ పని కాకపోతే ఇప్పుడు ఆయనకు ఈ మదనం కోసమ్మ జనం వస్తే కలవరిచ్చారు. నా పైసలు అని కలవరిస్తే 2 సంవత్సరాలు మూడవడ్డాడు. ఇప్పుడు కోలుకున్నాడు బొత్త పనిచేసిండ్రు. ఏమన్నా కొంత ల్యాప్సెస్ ఉంటే సెట్ చేయాలి. చాంబర్ కట్టలేదో, లేకపోతే పైప్ వేయలేదో, లేకపోతే బండ సరిగ్గా ఎత్తలేదో, ఒక్కటి కూడా నేను ఏమంటున్నా, అప్పుడు మనకు ప్రతి మీటింగ్లో అడిగినా సార్. సార్ ఈ ఇష్యూ మీద మా క్లారిటీ సార్ పిడి సార్ నాకు గ్రామసభకు నేను వెళ్ళాను సార్. అది అక్కడ ఏమంటే 2020 ఇప్పటిది కాదు, 2020 ఎర్త్ వర్క్ సంబంధించిన ఎంబీ రాశారు, టీఏ గారు సర్టిఫై చేశారు. అప్పుడు ఎంసీస్కి ఎందుకు సబ్మిట్ చేయలేదు, మస్సార్లు ఎందుకు జీపీలు ఇప్పటిదాకా ఉన్నాయి. ఒకవేళ ఎర్త్ వర్క్ చేస్తే నిజంగా పని జరిగితే లేబర్ పేమెంట్ ఇస్తే ఇన్ ప్రోగ్రెస్ ఉంటుండే. మెటీరియల్ చాపర్ లేదా ఇంపోర్ట్ లేదా మెటీరియల్ కాబట్టి చెక్ చేసి అన్ని ఫొటోస్ పెట్టి గ్రామసభ తీర్మానం చేసి అంత ఫిజికల్ వెరిఫై చేసి ఇవ్వాలి. కానీ ఎంతవరకు ఎందుకు పేమెంట్ చేయలేదు, మస్సార్లు ఎందుకు బ్యాక్ పోయినాయి, ఎందుకు జీపీలో మస్సార్ సార్ మస్సార్స్ ఒకసారి ఎంతవరకు అయిన తర్వాత ఎంసీసీలు ఉంటాయి, పేమెంట్ చేయకపోతే ఎప్పుడో దృష్టికి మీ దృష్టికి వస్తుంది. ఎందుకు బ్యాక్ పోయినాయి, కట్టకడక్కడ ఎందుకున్నాయి, అది నిర్లక్ష్యం కాదు, ఎవరిదైనా నాకు అనవసరం. మీరు డొంక తిరుగు సామాన్ చెప్పొద్దు. ఎందుకు మసాలా జీపీలు ఉన్నాయి, ఎందుకు పేమెంట్ కాదు. 3 years సార్. ఇప్పుడు బెనిఫిషియరీ వర్క్ మీద నమ్మకం ఉంటుందా, ఎందుకు చేయలేదు పేమెంట్లు? ఎర్త్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది సార్. ఇప్పటికి కనీసం వర్క్ ప్రోగ్రెస్ ఉంటే ఇప్పుడు మెటీరియల్ పేమెంట్ చూసి చేయొచ్చు. అసలు మీరు పేమెంట్ చేయలేదు, ఇంక ఇన్ ప్రోగ్రెస్ ఎట్లా కనబడుతుంది? దానికి ఎవరు బాధ్యులు? ట్రాన్స్ఫర్ అవుతారు, ఇప్పుడు ఎంపీ గారు పోతారు, దీనికి హీరో దొరుకుతుంది పోరు కదా, కాగితాలు ఉంటాయి, వేరు సార్. దయచేసి ఇప్పటికైనా కూడా ఆయన ఇప్పటికి కూడా జనం వచ్చి గదే కలవరించారట, నా పైసలు నా పైసలు నా పైసలు. అది ఒకటి ఆయన విధంగా హ్యాబిట్ అయింది. చచ్చిపోయేటోడు బతికిండు తిరుపతి సార్. వాస్తవం ఇది, నేను వీడియో ఉంది నా దగ్గర. చచ్చిపోయేటోడు బతికిండు. ఇప్పుడు ఏదో మన ఈ ఇట్లా గద అనికేది రోగం వస్తే ఇంపది ముంగట చేతిలో పెడితే చల్లగా అవుతుంది చూడు. వీళ్ళ అమ్మ పైసలు ఇస్తారా అని కూడా పేమెంట్ చేసి ఉన్నాయి, ఇంకా పేమెంట్ కాకుండా ఎంసీసీలు ఉన్నాయి. పేమెంట్ చేసిన 2022 చేసి 2023 అయిపోతుంది సార్. 4 సంవత్సరాలు 5 లక్షలకు ఇన్వెస్ట్ చేసుకున్న ఆ ప్రజలు రావాలి. మనకి ఏం న్యాయం చేసినట్టు సార్ ఒక కాన్వర్ట్ దాన్ని కొంచెం చూడు సార్. పేమెంట్ అయితే సార్ కూడా ఉన్నాడు సార్. ఏ పేమెంట్ నేను సార్ ఉన్నాడు సార్. పెట్టే ఉన్నాయి సార్. మస్సాలు జీపీలు ఉన్నాయి అక్కడ, వేరే పేమెంట్ ఇస్తుందండి. మస్సాలు సంతకాలు పెడుతున్నారు. ఎవరు తెచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు మీరు బదిలీనచ్చు, మీ బాధ్యత ఎంసీసీ ఆపరేట్కి ఇవ్వాలి కదా. మీరు బదిలీ అయిపోతే ఇప్పుడు ఎప్పుడో సార్ బదిలీ ఎంత తీసుకొస్తారా, బయట ఫుడ్ ఆఫ్ చేస్తారు కదా, ఫాలో అప్ చేస్తారు కదా. అవును, మీరు సంతకం పెట్టి ఇక్కడ ఎంసీసీలో సబ్మిట్ చేస్తారు, పుడుతున్నారు చేస్తారు. తర్వాత విషయం మీరు సబ్మిట్ చేయకుండా అట్లా పెడితే జీపీ ఎట్లా వస్తుంది, మస్తారు సబ్మిట్ చేసిన జీపీ ఎట్లా పోయి ఎవరికి ఇచ్చారు, సబ్మిట్ ఎవరికి ఇచ్చారు?
ఏం చేశారు చేయగలరు మీకు ఇచ్చిన అది మస్తు మరి ఏం చెప్పండి ఆయన ఏమంటున్నాడు మీకు ఇచ్చి అంటున్నాడు అదే ఏమనున్నానండి అక్కడ ప్రజలకు స్కీమ్ మీద నమ్మకం పోతుంది ప్రజాప్రతినిధులకు నమ్మకం పోతుంది రేపు ఇంకో ప్రోగ్రాం జరగదు సార్ ఇప్పటికైనా కూడా సార్ ఆయనకు కొంచెం న్యాయం జరిగేటట్టు మీరు కొత్త దానిలో ఇళ్ళకన్నా ఇది చేస్తే తనకు న్యాయం జరుగుతుంది సార్ లేకపోతే అట్టిగా చచ్చిపోతారు సార్ కొంచెం క్రిమినల్ అదే సార్ దయచేసి ఇప్పుడు ఇలా ఆఫీసర్లో ఏం తప్పులేదు ఇప్పుడు మా వాళ్ళు ఏం తప్పులేదు ఇదంతా నేను ప్రతి మీటింగ్లు ఇక్కడ రేజ్ చేసిన సార్ ఎంపీడీ అప్పుడు ఆ రోజు కట్టకపోతే గ్రామ పంచాయతీలో ఇస్తారని అన్నారు. ఇప్పుడు ఇప్పటికి 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ముందు గ్రామ పంచాయతీ అట్లా గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఎవరు ఇయ్యరు కానీ అది గా మాట మాట్లాడద్దు. గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి మేము ఎందుకు ఇద్దాం? ఆయనకు నువ్వు 2 లక్షలు ఇచ్చినావు, నేను 1,00,000 రూపాయలు ఇచ్చిన ఏది కట్టుకోమని అప్పు ఇచ్చినావు, నువ్వు ఇచ్చినావు 2 లక్షలు, నేను 1,00,000 రూపాయలు ఇచ్చిన. గ్రామ పంచాయతీ నథింగ్ డూయింగ్ మిస్టర్ అనిల్. వాళ్ళు వచ్చి ఇంటికి ఎక్కడెక్కడ అంటే మొక్క మీద ఎంతమంది చేసిండ్రు ఏంటి ఎవరికి ఎంత పేమెంట్ ఇవ్వాలో దాన్ని మళ్ళీ రిస్టోర్ చేయాలి. వస్తువులు లైవ్లో ఉంటేనేమో కొట్టుపడేయచ్చు. మళ్ళీ దాన్ని స్పెషల్గా పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ మేము అడిగినామాట మా ఆఫీస్కి అడిగినాడు ఎటువంటి కొన్ని ఇష్యూస్ వస్తాయి. దానికి పైపులు అప్పుడు వేయలేదు సార్, మన జై గారు కూడా వచ్చాడు. పైపులు వేయలేదు అదేమంటే నెగ్లెక్ట్ జరిగింది. ఇప్పుడు ఇంకేడ చేయొద్దంటే ఇప్పుడు ఉన్న ఇటుకే రూపాయి గది లేదనంటే పైపులు వేయొద్దానంటే ఏమన్నారు. ఇప్పుడు అప్పుడు ఉన్న జై గారు ఎంపీడీ గారు వాళ్ళు చూసుకోవాలి, ఏపీఓ గారు చూసుకోవాలి. ఎనిమిది అంశం కూడా ఇక్కడ మల్టీలేయర్ సంబంధించి 3 వర్గాలయంలో 11 మొక్కలు పెట్టించడం జరిగింది సార్. ఇక మొక్కలు కూడా చాలా బాగుందని చూపించడం జరిగింది. 9వ అంశం డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్. 10వ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 11వ అంశం అంశం సార్ 2021 సంవత్సరంలో రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 10 వర్గాలయంలో 3,400 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్లో వచ్చేసి 2,720 మొక్కలు ఉన్నాయి. మిగతా 200 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 21వ అంశం కెనాల్ బ్లాక్ ప్లాంటేషన్లో భాగంగా 2 వర్గాలయంలో 22వ అంశం సార్ ఇక్కడ గౌడ్ హాస్పిటల్ అందు పీపీవీలో 800 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 560 మొక్కలని మిగతా 300 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. వీటి మొక్కలు కూడా పెట్టించామని తెలియడం జరిగింది. 23వ అంశం బాక్స్ ట్రెచ్ పనికి సంబంధించి ఇక్కడ 16 మీటర్ల మీద రైతు దున్నుకోవడం జరిగింది సార్. 52 మీటర్ల రైతు దున్నుకోవడం జరిగింది. రైతుకు గ్రామ సభలో చర్చించగా వాస్తవంగా పని చేయడం జరిగింది కానీ రైతు దున్నుకోవడం తెలిపారు సార్. అంటే రైతుకు నోటీసు కూడా ఇవ్వడం జరిగిందని తెలపడం జరిగింది. నెక్స్ట్ అంశం కూడా సేమ్ సార్. ఇక్కడ రైతు 76 మీటర్లు దున్నుకోవడం జరిగింది సార్. అటు రైతు కూడా నోటీసు ఇవ్వడం జరిగిందని గ్రామ సభలో చర్చించడం జరిగింది సార్. పంచాయతీలకు సంబంధించి రికార్డ్స్ అనేది అనుకున్న వారికి ఇవ్వలేదు సార్. అందువల్ల సామాజిక సంఘాలను నిర్వహించలేదు. ఈ గ్రామ సమాచారం సార్. థ్యాంక్ యూ. హలో సార్, 2020కి సంబంధించిన విషయం సార్. 2020లో నేను ఎంపీటీస్ అయిన తర్వాత ఇంకుడు గుంతలు కట్టించడం జరిగింది. ఇంతవరకు కూడా చాలామందికి ఇంకులు కమాన్పూర్ సార్ ఇంతవరకు స్టిల్ రాలేదు. పాప మా అబ్బాయికి ఎన్నిసార్లు చెప్పినా అతను పర్సూ చేస్తూ ఉన్నాడు కానీ పేమెంట్ కూడా ఆయన మాత్రం ఏం చేస్తాడు సార్.
మన ఆ సారే ఉండే సార్, మన ఏపీ గారు మన సార్ ఉండే చాలా చెప్పిన కొన్ని ఉన్నాయి. కొంచెం ప్లీజ్, ఎందుకంటే చాలా సార్లు చెప్పడం జరిగింది. ఒక పని చేసి తను ఎవేవో పెట్టి పేమెంట్ రాని ఎవేవో ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉంది. దాని ఫోటో మంచి ఫోటో ఫోటో వెంబడి ఎవరెవరు రాలేదు అన్నీ ఒక చేసి ఒక ఎక్సెల్ ఎలిజిబుల్ అంటే వీళ్ళే పేమెంట్ ఇవ్వచ్చు, వీళ్ళే పేమెంట్ ఇవ్వరాదు అంటే దీనివల్ల ఎందుకు ఇవ్వరాదు అంటే దాంట్లో రిమార్క్ ఉన్నారు. మళ్ళీ ఒకసారి కూర్చోండి. ఈ ప్రమాదపూర్తి కానీ జూలపల్లి కానీ మిగతా 2-3 ఉన్నాయి. పెద్ద ప్రాబ్లం లేదా చేసేద్దాం. పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పటి నుంచి చెప్తారు సార్? ఈ 2-3 రోజులు జర ప్లీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సార్. దాంట్లో కూడా జూలపల్లి కూడా సెకండ్ మళ్ళీ వేరే టికెట్ ఎందుకు మొత్తం ఎంత వచ్చినాయి మీకు? 40,000. ఇప్పుడు మీ దేపానికి రావాలంట దాని ఎస్టిమేట్ ప్రకారం గేజ్ కానీ లెంత్ కానీ కరెక్ట్ ఉండి మీరు ఏమైనా తప్పు రికార్డు చెప్తే మాట్లాడాలి. బండలని సాఫ్ చేసి దాంట్లో మురం దానికి స్ట్రక్చర్ ఇట్లా తయారు చేసి పెట్టడానికి దాదాపు ఒక 2 లక్షల దాకా పైన ఖర్చు. 40,000 రూపాయలు ఇస్తే మీరు దేశకి తీసుకుంటాం. చెప్పలేదు 2 లక్షలు ఇస్తాను 3 లక్షలు ఇస్తానని చెప్పలే కదా. మరి దానికి ఖర్చు ఆ టైంలో మరి పెట్టాలా అంటే బండాలో పెట్టాలి సార్. దాన్ని సాఫ్ చేసి ఎస్టిమేట్ లేదా నీకు విద్యతో ప్రయోజనం లేదు. ఈ గ్రామ పంచాయతీ నుంచి 2 లక్షలు తీసుకోవాలంటే దాని హైలీ ఇంపాసిబుల్. 2 లక్షల రూపాయలు తీసుకోగలుగుతారు, గ్రామ పంచాయతీ తీసుకోలేరు. నడిపిస్తుంది. అప్పుడు పిఓ గారు మరి చేతిలోకి వెళ్ళి పెట్టుకోవాలంటే కష్టం కదా. రావాలి కూడా మీటింగ్ పెట్టి ప్రాబ్లం ఉంటే మెజర్మెంట్ తక్కువ ఉంటే పైసలు కట్ చేస్తారు. మరి అట్లే మీటింగ్ పెట్టి పైసలు ఎందుకు ఇప్పించలేదు సార్?